రైట్ ఈరోజు సివిల్ సర్వీస్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. ఈ సందర్భంగా మనము విష్ణు ఐఏఎస్ అకాడమీ గురించి చెప్పుకోవాలండి. ఎందుకంటే ఎంతోమందికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అవ్వాలనే కల ఉంటుంది. కానీ వారంతా కూడా డబ్బు పరంగా కూడా కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు. మేమంతా ఎఫర్ట్ చేయగలమా అనేసి. అలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ కలలను సాధ్యం చేసుకునే విధంగా అతి తక్కువ ఖర్చుతో ఈ విష్ణు ఐఏఎస్ అకాడమీలో కూడా కోచింగ్ ఇస్తూ ఉంటారు. దాన్ని సద్వినియోగం చేసుకుని చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లుగా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ సంవత్సరం ఇక్కడ టాప్ 100లో థర్డ్ 16th 86 ర్యాంక్ అయితే ఇక్కడ సాధించారు. చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు మనతో పాటు ఉన్నారు విష్ణు ఐఏఎస్ అకాడమీ నుంచి డైరెక్టర్ విష్ణు గారు. వారితో మాట్లాడతాం. హాయ్ విష్ణు గారు. హలో అండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ టాప్ 100లో థర్డ్ ర్యాంక్ 16th 86 అంటే మాటలు కాదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లాస్ట్ ఇయర్ కూడా మాకు ఆల్ ఇండియా ర్యాంక్ 3 వచ్చింది మేడం, ఉమాహారతి అని. సో ఈసారి కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 3 అనన్య రెడ్డి అని వచ్చింది. దాంతోపాటు 16, 86, 100 లోపు 3, 50 లోపు 2 ర్యాంక్స్ వచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాత్రము 13 ర్యాంక్స్ వచ్చాయి మా అకాడమీకి. మా అకాడమీ ఏంటంటే మీరు చెప్పినట్టుగా మీరు అశోక్ నగర్లో, ఢిల్లీలో ఎక్కడ చూసినా కూడా అందరికన్నా తక్కువ ఫీజు మా అకాడమీలో ఉంటుంది. 4 డిజిట్ అనమాట. 4 డిజిట్ ఫీజు మాది. వేరే మిగతా ఎక్కడ చూసుకున్నా కూడా 5 డిజిట్ ఫీజు, మిగతా 6 డిజిట్ ఫీజు అన్నమాట. సూపర్ 50 బ్యాచ్ అని ఓన్లీ 50 అడ్మిషన్స్ మాత్రమే తీసుకుంటాము. ఆ 50 అడ్మిషన్స్తోని మనం ముందుకెళ్తాము. కాబట్టి మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుంది. అయితే సార్ ఇప్పుడు టాప్ 100లో అన్నారు. మొత్తం మన విష్ణు ఐఏఎస్ అకాడమీలో ఎంతమంది స్టూడెంట్స్ ర్యాంక్స్ కొట్టారు? మేము 2020లో ఎస్టాబ్లిష్ చేశామండి. ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా మనకి 15 ర్యాంక్స్ వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా. ఈసారి 13 ర్యాంక్స్ వచ్చాయి ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. ఇంకా రిజల్ట్ ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సో ఈ పర్టికులర్తో చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 15 యావరేజ్గా మాకు రిజల్ట్ వస్తుంది. ఇదే కాదు, లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మాకు 32 ర్యాంక్స్ వచ్చాయి. ఈసారి టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాం మేము. సో మెయిన్గా ఇది గ్రూప్ 1 అండ్ సివిల్ సర్వీసెస్ అకాడమీ అన్నమాట. గ్రూప్ 1 కన్నా బిలో మేము క్లాసెస్ చెప్పాము. గ్రూప్ 1 అండ్ ఎబో అకాడమీ ఇది. అయితే ఈ ఇయర్ మీకు టాప్ 100లో వచ్చిన ర్యాంక్స్ మనం చూసుకున్నట్లయితే ఇండియా వైడ్గా కూడా చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి. అదర్ మనము వేరే ఇన్స్టిట్యూట్స్తో కూడా కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్టూడెంట్స్కి మీరు ఎలాంటి కోచింగ్ ఇచ్చేవాళ్ళు? ముఖ్యంగా ఒకటేనండి, నేను నా 50 స్టూడెంట్స్కి నేను అందుబాటులో ఉంటాను అనమాట. పర్సనల్ మెంటర్షిప్. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ డౌట్ వచ్చినా, ఏ మూమెంట్లో ఏది అవసరం ఉన్నా కూడా యాజ్ ఎ బిగ్ ఫాదర్ ఫర్ దెమ్ నేను దగ్గరుండి వాళ్ళకి సమకూరుస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను మేడం యూపీఎస్సీకి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయింది. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చినప్పుడు ఏదైనా ఫ్యాకల్టీకి ఫోన్ చేద్దామంటే ఫ్యాకల్టీ ఫోన్ నెంబర్ కూడా లేదు నా దగ్గర. సో ఆ ప్రాపర్గా ఫ్యాకల్టీ కానివ్వండి, మెంటర్స్ కానీ అందుబాటులో లేరు. మనం ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఆ సిస్టమ్ ద్వారా ఫ్యాకల్టీస్ అండ్ మెంటర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి అనమాట. ఇప్పుడు స్టూడెంట్కి ఎప్పుడు అవసరమో అప్పుడు. సో అలా మేము ఈ మెంటర్షిప్ అనేది వాళ్ళకి అందుబాటులో తేవడం వల్ల ఈ రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడండి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? యాక్చువల్లీ ఏప్రిల్ మంత్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 28కి కొత్త బ్యాచ్ ఉంది. విష్ణు గారు చాలా మంచి ర్యాంక్స్ సాధించారు స్టూడెంట్స్. అండ్ అలాగే ఇక్కడ చదివే స్టూడెంట్స్ కూడా అందరూ కూడా మంచిగా చదవాలి. వాళ్ళకి ఎప్పటికీ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నది రాకూడదు. సో అందరికీ కూడా అందుబాటులో మనం ఈ విద్యను ఉంచాలి అనేది మంచి థాట్. దీనివల్లనే మీకు ఇంత మంచి సక్సెస్ కూడా వచ్చిందని మేము అనుకుంటున్నామండి. మీకు మరొకసారి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.